ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో 3.5 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ముందుగా 75 లక్షల రూపాయలతో సదాశివపేట కొత్త మున్సిపల్ కాంప్లెక్స్ ను శంకుస్థాపన చేశారు. అనంతరం 165 లక్షలతో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి జాతీయ రహదారి వరకు సెంట్రల్ మీడియం లైట్లకు శంకుస్థాపన చేశారు. 50 లక్షలతో జాతీయ రహదారి నుంచి సిద్ధాపూర్ కాలనీ వరకు సెంట్రల్ లైటింగ్ ను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, శివరాజ్ పటేల్, పిల్లోడి విశ్వనాథం, చింత సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. ऐसा हट जाओ। మరి సెంట్రల్ లైటింగ్ 1 crore ఈ రోజు చేయడం జరిగింది. మొత్తం కూడా 3 crores 50 lakhs ఫండ్స్ ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ లైటింగ్ కానివ్వండి, పట్టణంలో ఒక అలంకరణ మరి చూస్తున్నాం కూడా. మరి ఇలాంటి అభివృద్ధి చేస్తున్న మన ప్రభుత్వం ఇక ముందు కూడా అభివృద్ధి కార్యక్రమంలో ఇక ముందు కూడా చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉందని ప్రజలందరూ తెలియజేసుకుంటూ, మరి అలాగే వివిధ కార్యక్రమాలు కూడా ఇంకా ఉన్నాయి. మరి ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని మరి తెలియజేసుకుంటూ సెలవు మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, ప్రముఖులు, ఈ వార్డుకి సంబంధించిన మహిళలు, మరి మిగతా ఇక్కడ హాజరైనటువంటి రైతులకి, మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సదాశివపేటలో జరిగినటువంటి అభివృద్ధి కానీ శంకుస్థాపనలకు సంబంధించి ఈరోజు చేసుకోవడం జరిగింది. మొట్టమొదట 1 కోటి రూపాయలతో టీఎఫ్ఐడిసి ద్వారా మరి గతంలో శాంక్షన్ అయినటువంటి వర్క్లే మాడిఫికేషన్ చేసి మరి తీసుకోవడం జరిగింది. 1 కోటి రూపాయలతో షాపింగ్ కాంప్లెక్స్, మరి అదే రకంగా 2 కోట్ల రూపాయలతో మరి మీడియం, అది కూడా టీయూఎఫ్ఐడిసి ద్వారా చేసుకోవడం జరుగుతోంది. అదే రకంగా సిద్ధాపూర్ రోడ్ గతంలో 6.5 కోట్లు ఖర్చు పెట్టి ఇది చేసుకోవడం జరిగింది. ఈ సెంటర్ లైటింగ్ మాత్రం 50 లక్షల రూపాయలు టీయూఎఫ్ఐడిసి ద్వారా ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి మరి ప్రజలు ఆకాంక్షించి అవసరానికి సంబంధించింది కాబట్టి జరిగిన అభివృద్ధి కొంతైనా ఇంకా కొండంత చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.